ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనము. సహోదరుడు భక్త సింగ్ గారు దేవుని గొప్ప సేవకుడైన సహోదరుడు భక్త సింగ్ గారు కెనడాలో వ్యవసాయ ఇంజనీరుగా పనిచేయుచుండగా ఇండియాకు వచ్చి దేవుని సేవ చేయవలెనని దేవుని పిలుపును వినెను. 1933వ సంవత్సరంలో ఉత్తర భారతదేశములో సువార్తికుడిగా ఆయన తన పనిని ఆరంభించెను. ఆయన సువార్త పరిచర్యలోనూ అన్ని విషయములలోనూ దేవుని పరిపూర్ణ చిత్తమును కనుగొని చేయుటకు బోధించబడినవారు. 1941వ సంవత్సరంలో ప్రజలు సమకూర్చబడిన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము ప్రకారము జెహోవా షమ్మా సంఘమును స్థాపించుటకు చివరికి చెన్నైకి మద్రాసు నడిపించబడెను. తర్వాత 1950 సంవత్సరంలో ఆయన హైదరాబాదుకు వచ్చెను. ఆ సమయంలో గొప్ప ఆత్మీయ ఉద్యమము వచ్చుట ద్వారా ఆత్మలు రక్షించబడెను. వారు నూతన నిబంధన సంఘ పునాదిపై స్థిరపరచబడెను. అలాగే ఆయన అదే సంఘ ప్రత్యక్షత ప్రకారము ప్రభువుచే సంపూర్ణ సేవకు పిలువబడిన వారికి తర్ఫీదునిచ్చెను. ఆయన ప్రార్థనాపరుడు, గొప్ప దైవభక్తి గలవారు. 5 శతాబ్దముల కంటే ఎక్కువ కాలము తన యజమానుని సేవించి 2000 సంవత్సరము సెప్టెంబరు నెల 17వ తేదీన మహిమలోనికి హెచ్చించబడెను. ఆయన వాక్య పరిచర్య నుండి ముద్రించబడిన పుస్తకములు ఇండియా యందంతటనున్న అన్ని తరగతులు అన్ని భాషల వారికి మాత్రమే గాక ఇతర దేశములలోనున్న వేలాది పరిశుద్ధులందరికీ నేటికి కూడా అవి గొప్ప పురికొల్పుగా నున్నవి.